నంద్యాల జిల్లాలో లారీలు కిరాయిలు లేక ఉనికి కోల్పోతున్నాయి. గత ప్రభుత్వంలో ఇసుక, మెటల్ వంటి భవన నిర్మాణాలకు ఉపయోగించే వస్తువుల ధరలు అస్తవ్యస్తమయ్యాయి. ఇసుక ర్యాంపుల్లో అయినా వారికే కిరాయిలు ఇవ్వటం తదితర కారణాల నేపథ్యంలో జగన్ 5 ఏళ్ల పాలనలో సుమారు 500 టిప్పర్ లారీలను మెయింటెనెన్స్ చేయలేక ఇతర రాష్ట్రాలకు తీసుకువెళ్లి అయిన కడికి అమ్ముకున్నారు. కూటమి పాలనలో మంచి రోజులు వస్తాయని ఆశించిన కిరాయిలు నానాటికి తీసికట్టుగా మారాయని లారీ యజమానులు వాపోతున్నారు. ఒక లారీ మెయింటెనెన్స్ కు నెలకు డ్రైవరు, క్లీనర్ జీతాలు, లారీపై తెచ్చిన అప్పు, ఫైనాన్స్ వాయిదా, ట్యాక్స్లు, లారీ ఇతర మరమ్మతులు మొత్తంగా ₹1,00,000 ఖర్చవుతుందని లారీ యజమానులు చెప్తున్నారు. నంద్యాలలో 4,000 టిప్పర్ లారీలు ఉండగా ప్రధానంగా ఇసుక, మెటల్, మట్టి వంటి భవన నిర్మాణాలకు ఉపయోగించే మెటీరియల్ను తరలిస్తారు. ఒకవైపు వర్షాలు, మరోవైపు నిర్మాణాలు తగ్గుముఖం పట్టడంతో టిప్పర్ లారీలు స్టాండ్ల నుంచి కదిలే పరిస్థితి కనబడటం లేదు. రోజుకు జిల్లాలో ప్రస్తుతం రన్నింగ్లో ఉన్న టిప్పర్ లారీలలో సుమారు 20% లారీలు ఓనర్ కమ్ డ్రైవర్ రవి, మరో 20% లారీలు కాస్త ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉన్న యజమానులవి కాగా మిగిలిన 60% లారీలు కేవలం జీవనాధారం కోసం కిరాయిలకు తిప్పుకునే యజమానులే అంటూ లారీ ఓనర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఏం లేదు, మా బాడీలు లేవు. బాడీలు చూస్తే తక్కువ, డీజిల్ రేటు పెరిగింది, గిట్టుబాటు కావడం లేదు. వీళ్ళు చూసే 200 లారీలు ఉన్నాయి, అందులో లారీ ఓనర్లకమే ఉండేది. మా చూసే ఆడ చూసిన లోడింగ్ అన్లోడింగ్ ఖర్చులు ఎక్కువ అయిపోయినాయి. డ్రైవరు రోజు కూలీ రూపాయలైంది, డ్రైవరు రారు. బండ్లు వదినాయి, మా కంతులు వెళ్ళడం లే, ఏమీ లే. అది మా పరిస్థితి. లారీ రోజుల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. చెప్పలేకపోతున్నాము, ఏం చేయలేకపోతున్నాము. అట్నే జరిగిపోతుంది. వేరే పని చేత కాదు, ఎక్కడ పోవాలన్నా ఏడ చేసిన ఇదే అని ఏదో లారీలు పెట్టుకొని తిప్పుకుంటున్నాం. కానీ బాడీలు దానికి చాలా ఇబ్బంది అయింది. ఒక రోజు ఉంటే ఒక రోజు పోయితే వారం రోజులు నిలబడిపోతున్నాయి. ఈ ఏముందోలే కానీ నెల ఒక రోజే సూపర్లు మా ఫర్టిలైజర్ తోలేదు. తర్వాత మామూలు నిలబడి కంతులు కట్టుకునే దానికి చాలా ఇబ్బంది. వచ్చి పోవాలా లేకుంటే పరిస్థితి దారుణంగా ఉంది. కంతులు అటువంటి కంతులు ఉంటాయి, అంటే అన్ని ఉన్నాయి. 3 రోజులు ఒకటి, 4 రోజులకు ఒకటి ఆగినట్టు వచ్చి